నమస్తే. గౌరవనీయ తల్లిదండ్రులు, ప్రతి తల్లి ప్రతి తండ్రి మార్కులు 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 మార్కులో మార్కులు. హోమ్ థియేటర్లు పెట్టినా అదే మార్కులో మార్కులు 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 మార్కులో మార్కులు. ఏం చేసుకుంటారమ్మా మార్కులు? పెన్నులో ఇంకుంటే మార్కులు వస్తాయి, టైప్ చేసేవాడికి టైపింగ్ నంబర్ లేయడం వస్తే మార్కులు వస్తాయి. ఇదేగా మార్కులు అంటే. మార్కులు జ్ఞాన సూచికలు కావు. అంటే రాబోయే 10 ప్రశ్నలను చదువుకుని ఈ 10కి 10 రాసేసామండి, 10 20 మార్కులు వచ్చేస్తున్నాయండి, లేక 100 మార్కులకు వస్తున్న పేపర్ ఎదురుగుండా పెట్టుకుని 100కు 100 వచ్చేస్తున్నాయి అనుకుంటే మార్కులు జ్ఞాన సూచికలు కావు. వస్తాయి మార్కులు. వేమన శతకంలో ఒక పద్యం చదువుకుంటే ఈ పద్యం వస్తుందా, దీని మార్కులు 5 మార్కులు అంటే ఆ ఒక్క పద్యమే చదువుకుని వెళ్ళి 5 మార్కులు పొందడం మార్కు. అది వేమన శతకం వచ్చినట్టు కాదు. వేమన శతకం అంతా చదువుకుని దాంట్లో మన ఇష్టం వచ్చిన ఒక పద్యం అడిగితే అప్పుడు వాడికి జ్ఞానం ఉన్నట్టు లెక్క. అందువలనే కదా 10/10 జీపీఏలు వచ్చిన మినిమం 7th క్లాస్ స్టాండర్డ్ కూడా లేకుండా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎంసెట్, జేఈఈ, నీట్లో మినిమం, అసలు జేఈఈలు అయితే మినిమం పర్సంటైల్ కూడా రాకుండా మా అబ్బాయి ఫిడ్జీలో చదువుతున్నాడు, మా అబ్బాయి ఆకాశంలో చదువుతున్నాడు, మా అబ్బాయి అబ్బో. చెప్పండి, మార్కులు జ్ఞాన సూచికలా? జ్ఞానాన్ని మార్కులతో కొలవచ్చు. ఒక మనిషి యొక్క స్థాయిని మనం మార్కులతో అంచనా వేయవచ్చు. అతని యొక్క పరిజ్ఞానాన్ని అంచనా వేయవచ్చు. ఎలా వేస్తాం? అతని వయసును బట్టి, అతను చదువుకున్న సబ్జెక్టులను బట్టి, అతను నేర్చుకున్న జ్ఞానాన్ని బట్టి, సమాజాన్ని బట్టి అతన్ని మనం కొన్ని ప్రశ్నలు వేయవచ్చు. ఆ ప్రశ్నలో అతను చెప్పిన విధానాన్ని బట్టి అతనికి అవగాహన ఉందని మనం అంచనా వేసుకుంటాం. అంటే జ్ఞానాన్ని మార్కులతో కొలవచ్చు, కానీ మార్కులు జ్ఞాన సూచికలు కావు. అన్ని రకాల మార్కులు జ్ఞాన సూచికలు కావు. దయచేసి ఆలోచించండి తల్లిదండ్రులు. 10th లోపు ఏ మార్కులు మీకు ఉపయోగపడవని గుర్తించండి. చదువుని నేర్పండి, చదవడాన్ని అలవాటు చేయండి, శ్రమపడే తత్వాన్ని విద్యార్థికి నేర్పండి, ఆలోచించే శక్తిని నేర్పండి, విశ్లేషణ శక్తిని నేర్పండి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. వ్యూస్ బాగా వస్తున్నాయి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి, ఒక కామెంట్ రాయండి ప్లీజ్. నాకు వాట్సాప్లో కామెంట్లు పెట్టద్దు, మీరు యూట్యూబ్లో ఒక కామెంట్ రాయండి. 10 మందికి షేర్ చేయండి. విద్యా వ్యవస్థ